హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ట్రూబీ కంపెనీలో ఉన్న 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్లో ఫస్ట్ వన్ సెల్ఫ్ ఇన్సెంటివ్ గురించి డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ట్రూబీ స్టోర్ మెంబర్. ఎవరైతే ట్రూబీలో బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళని స్టోర్ మెంబర్గా పిలుస్తాము. సో అందుకే ఇక్కడ ట్రూబీ స్టోర్ మెంబర్ అని మనం రాయటం జరిగింది. సో దీంట్లో సెల్ఫ్ ఇన్సెంటివ్ అనేది ఫస్ట్ వన్. సెల్ఫ్ ఇన్సెంటివ్కి మనం 2 ప్రాఫిట్లు ఇస్తాం. ఒకటి 10%, 2 20% ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 10%. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ఉన్న మ్యారీగోల్డ్ అగరబత్తి అనే ఒక ప్రోడక్ట్ ఉంది. సో ఆ ప్రోడక్ట్ ఎంఆర్పి వచ్చేసి 95 రూపీస్. అదే స్టోర్ ప్రైస్ అంటే ట్రూబీలో జాయిన్ అయిన వాళ్ళని స్టోర్ అని పిలుస్తాం కదా. సో వాళ్ళకి స్టోర్ ప్రైస్కి ఇస్తాం. మనం ఎవరైతే ఈ బిజినెస్ చేస్తుందో వాళ్ళకి స్టోర్ ప్రైస్ ఇస్తాము. అంటే 65 రూపీస్కి వాళ్ళకి ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఎంఆర్పికి స్టోర్ ప్రైస్కి మధ్యలో 30 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. అది కాక సో మళ్ళీ కంపెనీ వాళ్ళు 10% ఈ స్టోర్ ప్రైస్ పైన 65 రూపీస్ పైన మళ్ళీ 10% అనేది మీకు కమిషన్ ఇవ్వటం జరుగుతుంది. అంటే అప్పుడు ఎంత వస్తుంది? 6.5 రూపీస్ అనేది మీకు కమిషన్ రావటం జరుగుతుంది. అప్పుడు నీకు టోటల్ 65 రూపాయల్లో నుంచి ₹6.50 కమిషన్ తీసేస్తే నీకు ప్రోడక్ట్ అనేది ఫైనల్గా ₹58.50 రావటం జరుగుతుంది. సో ఇక్కడ నీకు స్టోర్ ప్రైస్ 65, ఎంఆర్పి 95. సో నీకు ఎంత మార్జిన్ మిగులుతుంది అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎంఆర్పికి స్టోర్ ప్రైస్కి 30 రూపీస్ మార్జిన్ ఉంటుంది, ప్లస్ స్టోర్ ప్రైస్ నుంచి మళ్ళీ కమిషన్ 6.5 రూపీస్ ఉంటుంది. సో ఇది 10% క్యాలిక్యులేషన్. ఇలానే కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో 10% ప్రోడక్ట్ అన్నిటికీ మీరు ఇలానే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు నేను నీకు 20% గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో డయాబెటిక్ జ్యూస్ ఉంది. దాని యొక్క ఎంఆర్పి వచ్చేసి ₹624. ఆ ప్రోడక్ట్ని కంపెనీ వాళ్ళు మీకు ₹524 ఇస్తారు. ఎవరైతే ట్రూబీలో బిజినెస్ చేస్తారో స్టోర్ మెంబర్స్కి కంపెనీ వాళ్ళు ₹524 ఇవ్వటం జరుగుతుంది. సో ఎంఆర్పికి స్టోర్ ప్రైస్కి మధ్యలో మీకు ₹100 మార్జిన్ ఉంటుంది. అది కాకుండా ఈ స్టోర్ ప్రైస్లో నుంచి మళ్ళీ మీకు 20% కమిషన్ ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు నీకు ఈ 524లో 20% అంటే కమిషన్ వచ్చేసి ₹104.80 రావటం జరుగుతుంది. సో ఇప్పుడు టోటల్గా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఎంఆర్పికి స్టోర్ ప్రైస్కి 100 రూపీసు ప్లస్ కమిషన్కి 4.8 వస్తుంది. సంథింగ్ క్యాలిక్యులేషన్ 104.8 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ టోటల్గా నీకు ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేది మీరు చూసుకోవచ్చు. ఇది మీ ప్రాఫిట్. సో మామూలుగా ఈ స్టోర్ ప్రైస్లో నుంచి కమిషన్ తీసేస్తే ప్రోడక్ట్ యొక్క ప్రైస్ వచ్చేసి ₹419 పడుతుంది మీకు. సో ఇక్కడ చూడండి ఎంత మార్జిన్ మిగులుతుందో 20% ప్రోడక్ట్ పైన. సో సేమ్ ఇలానే కంపెనీలో ఉన్న 20% ప్రోడక్ట్కి మీరు ఇలానే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కంపెనీలో 10%, 20% లిస్ట్ అంటే ఈ కేటగిరీకి ఏ ప్రోడక్ట్ వస్తుంది అని చెప్పి కంపెనీ వాళ్ళు మీకు ముందే లిస్ట్ ఇవ్వటం జరుగుతుంది. ఆ లిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు 10%, 20% లిస్ట్ అనేది. అంతేకాదు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ జ్యూస్, ఇప్పుడు దీని గురించి ఏదైతే చెప్పానో అవి మీరు ఒక 1000 ప్రోడక్ట్స్ సేల్ చేశారనుకోండి. 1000 ప్రోడక్ట్స్ సేల్ చేస్తే ఒక్కొక్క ప్రోడక్ట్కి మీకు ఓన్లీ కమిషన్ వచ్చినా కూడా 104.8 రూపీస్ వస్తాయి. ఒక 1000 ప్రోడక్ట్స్ సేల్ చేశారనుకోండి, మీకు ₹104,800 రావటం జరుగుతుంది. అదే మీకు ఎంఆర్పికి అమ్మారనుకోండి, అంటే కంపెనీ ఇచ్చిన ప్రైజ్కి సేల్ చేస్తేనేమో మీకు ₹1,00,000 వస్తుంది. అదే ఎంఆర్పికి సేల్ చేస్తేనేమో మీకు ₹2,04,800 వస్తుంది. సో మీ టార్గెట్ ఒక 1000 డయాబెటిక్ అమ్మినప్పుడు మీకు ఎంఆర్పికి అమ్మితే ₹2,480 వస్తుంది. ఒకవేళ కంపెనీ ఇచ్చిన ప్రైస్కి అమ్మితే ₹104,800 వస్తుంది. చూడండి ఎంత హై ఇన్కమ్ కనిపిస్తుందో ఈ బిజినెస్ ప్లాన్లో. సో ఇప్పుడు సేమ్ ఇలానే మీరు కంపెనీలో ఉన్న ఆల్ ప్రోడక్ట్ పైన మీరు ప్రాఫిట్స్ చెక్ చేసుకొని ఏ ప్రోడక్ట్ అయితే మీకు ఎక్కువ లాభం వస్తుంది, ఏ ప్రోడక్ట్ అయితే మీకు ఎక్కువ సేల్స్ అవుతాయో వాటిపైన ఫోకస్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు.